నాంపల్లి మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగిన వివాహిత యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్లినట్లయితే నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల యాదయ్య కూతురు ధనలక్ష్మిని అదే గ్రామానికి చెందిన గోదాసి రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగి నిండా ఏడాది పూర్తి కాకుండానే పలు అనుమానాల మధ్య మృతి చెందింది. నాంపల్లి మండల పరిధిలోని నేరెళ్లపల్లి గ్రామంలో బుధవారం జరిగిన వివాహిత యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివరాల్లోకి వెళ్లినట్లయితే నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల యాదయ్య కూతురు ధనలక్ష్మిని అదే గ్రామానికి చెందిన గోదాసి రవి అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగి నిండా ఏడాది పూర్తి కాకుండానే పలు అనుమానాల మధ్య మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం పెళ్లైన కొంతకాలం నుండి ధనలక్ష్మి భర్త గోదాసి రవి మరియు అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తూ పలుమార్లు గొడవలు పడ్డారని తెలిపారు. ధనలక్ష్మి తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో అత్తగారింట్లోనే హత్య చేసి ధనలక్ష్మిని వారి తల్లిదండ్రుల నివాస గృహం వద్ద బాత్రూంలో మెడకు చున్నీ కట్టి వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారని వారు ఆరోపించారు. బుధవారం నేరెళ్లపల్లిలో ధనలక్ష్మి మృతి చెందిన విషయం తెలుసుకున్న నాంపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అదే రోజు పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ మార్చరీకి తరలించారు. ధనలక్ష్మి మృతితో నేరెళ్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ధనలక్ష్మిది ఆత్మహత్య కాదని ముమ్మాటికి హత్య జరిగిందని గ్రామస్తులు ముక్త కంఠంతో ఆరోపిస్తూ మృతురాలి అత్తారింటి వద్ద రక్తపు మరకలు కనిపించాయంటూ గ్రామస్తులు శుక్రవారం పోలీసులకు సమాచారం అందించడంతో కొండమల్లెపల్లి సిఐ అనంతుల నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నాంపల్లి ఎస్ఐ లింగారెడ్డి, మర్రిగూడ ఎస్ఐ కృష్ణారెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని రక్తపు నమూనాలను సేకరించారు. ధనలక్ష్మిని హత్య చేశారా లేక ఆత్మహత్య జరిగిందా అనే విషయాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని, సేకరించిన నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి పూర్తి సమాచారం సేకరిస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా నాంపల్లి ఎస్ఐ కె లింగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మృతురాలి తండ్రి మేకల యాదయ్య ఫిర్యాదు మేరకు నిందితులు గోదాసి రవి, గోదాసి యాదయ్య, యాదమ్మలపైన కేసు నమోదు చేయడం జరిగిందని, మృతురాలి మృతదేహాన్ని పోస్టుమార్టం చేయడం జరిగినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సయ్యద్ గఫార్, గ్రామ సర్పంచ్ సాగర్ల యాదయ్య, కాంగ్రెస్ నాయకులు రమేష్ ముదిరాజ్, గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. నువ్వేనా? మా ఊర్లో ఇట్లా ఆయన మా ఇంటికాడ బాత్రూంలో ఆయననే చూసి మళ్ళీ గొల్లెం పెట్టి వచ్చి ఇంటి దగ్గర ఏడుస్తుంటే ఊళ్ళో కొంతమంది అన్న ఉంటారు కదా, అందరి పనుల పోయినా ఎవరో ఒకరు అయితే ఉంటారు కదా, ఆయన చూసి పక్కన ఆయన చూసి ఏంది ఈడు ఇంటికాడ బాత్రూంలో పోయి చూసి ఇట్లా ఇంటికి వచ్చి ఏడుస్తున్నాను వాళ్ళు పోయి చూసే వరకు మా చెల్ల నిలబడి ఉంది ఊరేసుకున్నట్టు వాళ్ళకి అనిపించింది. మాకు అమ్మకి ఎమ్మటే చెప్తే బాధపడుతుందని అమ్మ కూడా చెప్పలేదు. అమ్మ మీ పిల్ల ఎట్లనే ఉందమ్మ పరిస్థితి బాగాలేదంటే ఎమ్మటే వచ్చింది. మా అమ్మ ఒకతే వచ్చింది బండి మీద అర్జెంటుగా, మా నాన్న రాలే. ఇంకా మాకు కూడా ఏమని చెప్పారంటే బుజ్జిగా అనిపిస్తలేదు అని చెప్పి, ఏ చెల్లెకి ఏ అక్కకు తెలియదు ఇంతవరకు. వీడికి వచ్చి మేము చూసే వరకు 4:30-5 అయింది. అప్పటికే మా చెల్లెని తీసుకొని ఎవ్వరు ఏంది ఏమైందమ్మా అంటే అప్పుడు వచ్చి మేము షాక్ తిన్నాం. అసలు ఏంది ఇట్లా అయిపోయింది అని. మేము వచ్చేవారికి కనీసం ఆ పిల్లని ఉంచలేదు, ఏమైందని కనుక్కుంటేందుకు చెప్పేటోళ్ళు లేరు. మాకు అసలు వెనుక ముందు లేదు. మాకు ఎవరిని అడగాలి వాళ్ళు కూడా మేమేం చూసినామమ్మా మాకేం తెలుసమ్మా అని అంటారు. ఇప్పుడు మేము మాట్లాడితేనే ముందుకెళ్తేనే వాళ్ళు మాట్లాడతారు. చూడండి మేమేం చూసినామంటారు. మాకు ఏ విధంగా సపోర్ట్ లేదు. ఆడికి పోలీస్ స్టేషన్ పోయినాం. అమ్మ మీకు ఏం జరిగిందో కంప్లైంట్ అంటే మేము వస్తాళ్ళకి మా అమ్మ వస్తాళ్ళకి ఇట్లా ఉందంట మీరు తీసుకుపోయారంట. సార్ కనీసం మేము ఒక్క జిల్లాలో వచ్చే వరకన్నా మీరు చూడలేదు, చూపించలేదు, కనీసం ఉంచలేదు. ఒక మనుషులను కూడా కనీసం ఊళ్ళోళ్ళని కూడా చూడలేకుండా అంతలా ఆటో మాట్లాడుకురు. వాళ్ళు ఫోన్ చేయగానే వాళ్ళు ఏమయ్యారు కూడా గింత ఆయని తెలియదు. మేము వస్తాలకు మారు మాయమైంది ఆ పిల్ల. అదే సార్ మాకు తెలిసిందైతే. కానీ అని కూడా మాకు తెలియదా అని. అంటే ఈ రోజు మీ చెల్లె ఏడా ఉన్నది? పొద్దున్నుంచి మీ ఇంటికాడికి ఎప్పుడో తీసుకొచ్చారు? వాళ్ళు అప్పటికే కొట్టి చంపేశారు. ఏంటంటే అమ్మ నాయన లేరు, మా ఇంటికాడ చచ్చిపోతే మీరు చూడరని బదనా నా మీద ఎందుకని ఏమైనా తల్లిదండ్రులు తీసుకొచ్చి అట్లా కట్టి మేడకి అసలు ఊరేసుకున్నట్టు కూడా లేదు. ఒక ఫోటో మా తమ్ముడు కాడ ఉంది, చూపిస్తే మీకు అర్థమవుతుంది సార్. ఊరేసుకుందా ఏమైందో మీకు అర్థమవుతుంది. రాజు
కొండలి కాడ ఉండే కదా. మీరే చెప్పు సార్, ఏంది సార్ ఆడపిల్లలు అయితే మాత్రం ఎందుకు ఇట్లా ఎన్నో ఊళ్ళో ఇట్లా జరిగినాయి, కానీ ఎలాంటి రెస్పెక్ట్ ఒకరిని చూసి ఒకరిని నేర్చుకుంటారు సార్. ఇలా నేను చంపిన రేపు ఇంకోటి చంపుతారని నా భర్తే అనొచ్చు, కానీ ఏదో ఒక న్యాయం జరగాలి సార్. మా చెల్లెకి పడ్డ శిక్ష వాని కూడా పడాలి, వాని వదిలిపెట్టద్దు సార్. మీరు తల్లి అంతే కొడుకు అంతే, ఇద్దరు కావాలని టార్చర్ పెట్టి చంపి మా చెల్లెని కొట్టే ఎన్నో ఆయం పట్టిన చంపి ఇంటికి తీసుకొచ్చి అట్లా పెట్టిరు. అట్లా అమ్మ నాయన లేరు, మళ్ళీ మీ అదే బాత్రూంలో వాళ్ళ ఇంటికాడ అంటేనేమో అనుమానం వస్తుందని అట్లా చేసి సార్. కాకపోతే ఫోటో చూడాలి సార్, మీకే అర్థమవుతుంది అసలు ఇది చంపిందా ఆ పిల్ల గురేసుకుందా, మీకే అర్థమవుతుంది సార్. మా ఊళ్ళో మంది కూడా కనీసం తల్లిదండ్రులను చూసుకోకుండా కూడా అట్లా ఎట్లా తీస్తారు అన్న కానీ బాగా చెప్తారు అని కూడా మాకు తెలియదు అని మాట్లాడుతారు. 10 నెలలు అవుతుంది. 10 నెలలా మరి ఏం జరిగింది, ఇంట్లో భార్య భర్తలు కూడా అమ్మ నాన్నని ఎప్పుడు పైసలు తీసుకురాని వేధిచ్చేది, ఊక కొట్లాట ఆడి కట్నం ఇచ్చిరు. అయితే చిలక ఇస్తాను ఒప్పుకురు. అయితే తల్లిదండ్రులకే ఇంకా పట్ట కాలేదు, అది గొడవలలోనే ఉంది. ప్రతిరోజు వేధింపులు, ఇట్లా 4-5 సార్లు పెద్ద మనుషుల కాడికి కూడా పోయినాం. మొన్న కూడా ఒక వారం రోజులే అవుతుంది. ఏమైనా ఇట్లనే కొట్టుకూరు, అమ్మ పోయి ఎందుకు కొడుతున్నావు ఆయన, ఇస్తాం ఇయ్యక ఎడిపోతుంది, ఇస్తాను నాకు ఇయ్యక ఏం చేస్తామని మాట్లాడితే అమ్మ నాయనని కూడా ఏందే నువ్వు ఇచ్చేది, నువ్వేమో లేసా మాట్లాడుతున్నావు, నా ఇంటికి రాక అసలు నా ఇంటికే రాకని అమ్మని ఇష్టం వచ్చిన మాటలు అన్నారు. ఇష్టం వచ్చిన మాటలు అంటే ఊళ్ళో పెద్ద మనిషి గపారని ఒక ఆయన ఉండు. అయితే ఆయనకు అడిగిపోయినాం, అన్న అసలు సంసారం చేయించుకోడు ఇట్లా మాట్లాడతాడా, ఇదేనా పద్ధతి అన్న. మొన్న ఈ ఊర్లో ఏ ఊర్లోనో ఒక ఆమెని గ్యాస్ ను పోసి ఉంచుకున్న చంపింది కదా, అట్లా చంపితే నాతులు వీక్తారా అని ఏం చేస్తారు మీరు అందరు వచ్చి. మన పాలలో పంచాలల్లో మీరు ఇంతమంది మిమ్మల్ని కొడితేనే ఓడొచ్చి నీ 3 అల్లుండు ఏం వీకిరే, దీన్ని చంపినా నిన్ను చంపినా నీ మీద కూడా గిట్రోలు పోసి చంపినా కానీ ఓడొచ్చిన ఆతులు వీకలేడు, అది అని పంచా పెట్టుకురు. ఇదే విషయాలు పోయి ఊళ్ళో పెద్ద మనిషి చెప్పింది మా అమ్మ. చెప్తే ఆయన అన్నట్టుగా ఇంకా అనుకుంటూనే ఉంటుంది, అయిపోతుందిరా మీరు కోపం మీద అన్నాడేమో, మా బాధ్యతతో నా మీద నమ్మకంతో పంపి అని మా చెల్లెని పంపించింది. నేను ఆడికి వద్దమ్మా, ఈ శివరాత్రి వెళ్ళినాక మాట్లాడదాం, మా స్వామి మాలేసిండు, 2 రోజులు అయినాక మింగిటి వస్తాము వద్దామా అట్లా అంటుండు. 4 సార్లు ఇట్లా ఇబ్బంది పెడుతుండు, చెల్లెని ఉంచారమ్మ వాళ్ళు, ఇంత కొట్లాట ఇట్లా దెబ్బలు కొడితే ఆ పిల్ల బతకదు అని చెప్తే అమ్మాయి ఒక్కసారి ఊళ్ళో వాళ్ళు చెప్పిన మాట ఇందామని పంపించారు. ఒక వారం రోజులే అన్న, 4-5 రోజులు అవుతుంది అంతే పంపించి కూడా. అయితే సరేలా అని పంపించినాం. అయితే మా నడిపి చెల్లెది జుగూడం ఆడ దేవుని కళ్యాణం అవుతుంది. 3 రోజులు అవుతుంది వాళ్ళు ఊరు పోయి. 3 రోజులలో ఏమైందో తెలియదు. ఈ రోజు వచ్చి అప్పటికే బండి మీద తల్లి వచ్చి నిలబెట్టి ఆ పిల్లని బాత్రూంలో ఊరేసుకొని చచ్చిపోయిందని మాకు ఫోన్ చేసిరు. మేము వస్తూనే ఉన్నాం. వచ్చే వారికి పోలీసు వాళ్ళు తీసుకొని పోతుంది. మేము చూసినాక ఆగు సార్ అని మా అమ్మ నాయన అంటే కూడా ఎస్ఐ వాళ్ళు అమ్మ వచ్చింది. ఎస్ఐ వాళ్ళు ఏమన్నారు అంటే మా మర్దుండి కదా ఇప్పుడు చంపిన ఆయన ఉండి ఆయన గుణ మాకు తెలిసే అది చంపేటోడు ఏం కాదు అని పిల్లని తీసుకొని పోయింది. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకొని ఇవ్వలేదు పోలీసు వాళ్ళు. మాకు ఒక పిటిషన్ వచ్చింది. మేకల యాదయ్య అని నేరాలపల్లి గ్రామం నుంచి తన 4వ కుమార్తె ధనలక్ష్మి అనే ఆమె వాళ్ళ అత్తమామల వేధింపులు భరించలేక, భర్త అత్తమామల వేధింపులు భరించలేక సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ మరణానికి కారణం ఆమె వాళ్ళు ముగ్గురే అని చెప్పి ఒక పిటిషన్ వచ్చింది. దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తుంది. కలెక్ట్ చేసి పోస్ట్మార్టం నిర్వహించడం జరిగింది. వాటిని మేము ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది.